శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమ. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణగజితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. దద్యాదయానుపవనో ద్రవిడాంబుదార అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ గర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సుదినం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి తొలి శుక్రవారం ఈరోజు. శ్రీలిచ్చేటువంటి మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి సుదినం ఈరోజు. ఇవాళ నుంచి ప్రారంభం చేసి ఈ శ్రావణ మాస సందర్భంగా భవ్యమైనటువంటి దేవాలయాలతోటి, అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, మీకు తెలియనటువంటి అనేకమైనటువంటి అంశాలతోటి ఈ శ్రావణ మాసం అంతా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో మన శ్రీకరం శుభకరం కార్యక్రమం సాగనుంది. మీరు ఇంట్లో ఉంటూనే అనేకమైనటువంటి దేవాలయాలను, దివ్యమైనటువంటి దేవతా దర్శనాలను చేసుకోవచ్చు. మీరు చేసేటువంటి నిత్య జీవితంలో ఆచరించేటువంటి రకరకాలైనటువంటి పనులు మీకు ఎటువంటి భాగ్యాన్ని కలగజేస్తాయో మీకు తెలియనటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తాను. అలానే జీవితంలో ఎదుర్కొనేటువంటి రకరకాలైనటువంటి సమస్యలకు ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. అందుకని ఈ శ్రావణ మాసం అంతా కూడా మిస్ అవ్వకుండా మన శ్రీకరం శుభకరం కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా వీక్షిస్తూ ఉండండి. అందులో భాగంగా తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మనం సరూర్ నగర్ లింగోజీగూడలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఆలయాల్లో ఉన్నాం. ఈరోజు ఈ ఆలయంలో మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఇక్కడ అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి వంటి అంశాలతో పాటుగా శ్రావణ మాసం అంటేనే ముత్తైదువులందరికీ కూడా పేరంటం చేయటం, తాంబూలం ఇవ్వటం, సౌభాగ్య ద్రవ్యాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ సౌభాగ్య ద్రవ్యాలలో ఏమేమి ఇవ్వాలి, అలానే తాంబూలం ఇవ్వటం, పేరంటం చేయటం, ముత్తైదువుల్ని సత్కరించడం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తోంది. ఈ శ్రావణ తొలి శుక్రవారం నాడు ఏ ప్రకారంగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఇంట్లో స్థిరమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 14వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. తిథి శుద్ధ విధియ సాయంత్రం 6:51 వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం. రాత్రి 3:43 వరకు. వర్జం మధ్యాహ్నం 12:20 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:46 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1:45 నుండి 2:45 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి, వార, నక్షత్రాన్ని అనుసరించి నూతన ఔషధాలను స్వీకరించడానికి, ఫిర్యాదులకు, మొక్కలు నాటడానికి, ప్రయాణాలకి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పిచ్చినా, తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక వీటికి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి గాను ఒక పేదవాడికి అన్నం పెట్టండి. ముందుగా మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అమ్మా, నేను అనుకున్నటువంటి ఈరోజు నేను చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా నాకు విజయాలు సొంతం అవ్వాలి, నన్ను ఆశీర్వదించు తల్లి, ఒకరికి భోజనం పెడతాను అని చెప్పని ముందుగా నమస్కారం చేసుకొని తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయండి. ఈరోజు మధ్యాహ్నం వేళ బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక పేదవాడికి అవకాశం ఉన్నట్లయితే అరిటాకులో భోజనం పెట్టండి. అయితే ఇంత పులిహార పొట్టలు ఇవ్వడం అని కాకుండా మనం ఎలా భోజనం చేస్తాం అలా తృప్తిగా వాళ్ళు భోజనం చేసి అన్నదాత సుఖీ భవ అని మనల్ని ఆశీర్వదించేటువంటి విధంగా వాళ్ళకి అన్నం పెట్టండి. అమ్మవారి అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాల్ని సొంతం చేసుకుంటారు. తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున సరూర్ నగర్లో ఉన్నటువంటి లింగోజీగూడలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నాం.
ఈ ఆలయం ఎంతో విశేషమైనటువంటిది. అందున శ్రావణ తొలి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా ఈరోజు కలుగుతోందంటే మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినట్టే లెక్క. ఈ ఆలయానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం. అంతేకాకుండా 4 రోడ్ల కూడలిలో బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం. ఒకానొకప్పుడు నిజాం నవాబుల యొక్క కాలంలో ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతంలో ఒక పెద్దదైనటువంటి భవంతి ఉండేది. దాంట్లో ఒక ఫ్యాక్టరీ, అదే ప్రకారంగా ఒక పోస్ట్ ఆఫీసు నిర్వహింపబడుతూ ఉండేవి. ఫ్యాక్టరీ పనుల నిమిత్తంగా భూమిని తవ్వుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఇది ఆ భూమి లోపల నుంచి బయటికి వచ్చింది, అంటే అవతరించింది. ఆ తవ్వుతున్నటువంటి వారికి అమ్మవారి యొక్క రూపం అందులో దర్శనాన్ని ఇచ్చింది. వెంటనే ఆ మూర్తిని తీసి బయట పెట్టి చక్కగా పూజించడం అనేది ప్రారంభం చేశారు. అయితే ఈ విషయం చాలా కాలం వరకు కూడా గుప్తంగానే ఉండిపోయింది. ఏదో చుట్టుపక్కల ఉండేటువంటి 2 లేక 3 కుటుంబాల వారు మాత్రమే అమ్మవారిని పూజించుకుంటూ ఉండేవారు. అయితే 2010, 2011 ప్రాంతాల్లో ఎప్పుడైతే కనుక ఈ పాతవైనటువంటి కట్టడాలను కూల్చివేయాలి, లేకపోతే ఇవి కనుక హఠాత్తుగా కూలినట్లయితే ప్రాణాపాయం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిజాం నవాబులు నిర్మించినటువంటి ఈ భవనాన్ని కూల్చివేశారో ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క గురించి ప్రపంచానికి అందరికీ కూడా తెలిసి 2012వ సంవత్సరంలో చైత్ర బహుళ దశమి నాడు అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ చేశారు. నాటి నుండి నేటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఇక్కడ అందరినీ కూడా ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అమ్మవారు కొంగు బంగారమై అనుగ్రహిస్తున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి ఆ మహాలక్ష్మి అనపాయినైనటువంటి ఆ తల్లి ఇక్కడ వేంచేసి స్థానక ముద్రలో ఉండి మనలందరినీ కూడా అనుగ్రహిస్తోంది. ఇలా స్థానక ముద్రలో ఉండేటువంటి లక్ష్మీ దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. స్థానక ముద్ర అంటే కనుక నిలబడి ఉన్నట్టుగా ఉండేటువంటి లక్ష్మీమూర్తి. మీరు ఎక్కడైనా సరే చూడండి, సాధారణంగా లక్ష్మీ ఆలయాలన్నింటిలో కూడా అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉంటే అటు ఇటు 2 వైపులా కూడా ఏనుగులు బంగారు కలశాలతో ఆకాశ జలాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు నిలబడి ఉంటారు. లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్లయితే గనక ఒక ప్రత్యేకత ఉంది, ఒక లాభం ఉంది. అదేంటో తెలుసా? వేగంగా అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టు లెక్క. నిలబడున్నటువంటి తల్లి వెనువెంటనే మనల్ని అనుగ్రహించడానికి, స్పందించడానికి త్వరితగతిన ఉన్నట్టు లెక్క. ఇక కాశీ అన్నపూర్ణ అమ్మవారిని కూడా మీరు దర్శనం చేసినట్లయితే ఆ తల్లి కూడా నిలబడే మనందరికీ కూడా దర్శనాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇలా స్థానక ముద్రలో ఉండేటువంటి దేవతలు వెంటనే తీవ్రంగా స్పందిస్తారు అని చెప్పని మనకి ఆలయ ఆగమ సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. గనక ఇక్కడ అమ్మవారిని గనక ఆశ్రయించినట్లయితే వేగంగా ఐశ్వర్యం కలుగుతుంది. చాలామంది తెలియక ఇంట్లో నిలబడ్డటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుంటే డబ్బులు వెళ్ళిపోతాయి అనుకుంటారు. కానీ ఇంట్లో నిలబడినటువంటి లక్ష్మీ అమ్మవారిని కనుక పెట్టుకొని పూజించినట్లయితే మనీ రొటేషన్ బాగుంటుంది. కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారిని కనుక పూజించినట్లయితే స్థిరంగా ఐశ్వర్యం ఉంటుంది. అంతే వ్యత్యాసం. ఎవరైనప్పటికీ కూడా తమ కోరికలు నెరవేరడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారికి 8 శుక్రవారాలు కనుక కుంకుమార్చన చేయించుకున్నట్లయితే వారికి ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పని ప్రతీతి. ఇప్పటికి కూడా ఇక్కడ అనుభవంలో ఉన్నటువంటి మాట ఇది. అంతదాకా ఎందుకండి, ఈ ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి వారే తమకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అమ్మవారికి 8 శుక్రవారాల పాటు కుంకుమార్చన చేసుకుంటారు. వారికి ఉండేటువంటి కష్టం తొలగిపోతోంది. వారు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట ఇది. అంతటి విశేషంగా ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి యందు కూడా వర్షిస్తోంది. అలానే ఈ దేవాలయం ప్రైవేట్ వారి చేత నిర్వహింపబడుతూ వస్తున్నది. ఆకుల ఉదయ్ కుమార్ గారు ఆలయానికి చైర్మన్గా ఉంటూ ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఇంట్లో ఉంటూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మీకున్నటువంటి కష్టాన్ని ఆ తల్లికి చెప్పుకోండి. అమ్మ, నాకున్నటువంటి ఈ కష్టం గనక తీరినట్లయితే గనక తల్లి నీ సన్నిధికి వచ్చి 8 శుక్రవారాలు కుంకుమార్చన చేయించుకుంటా అని చెప్పి నమస్కారం చేసుకోండి. మీ కష్టం తొలగిన తర్వాత అమ్మవారి సమీపానికి వచ్చి చక్కగా 8 శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. वन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरी हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते
శ్రావణ మాసం వచ్చింది, అందున ఇవాళ తొలి శ్రావణ శుక్రవారం. ముత్తైదువులైనటువంటి వారందరూ కూడా రకరకాలైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలను సాటి ముత్తైదువులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ సౌభాగ్య ద్రవ్యాలు అంటే ఏమిటి? ముత్తైదువులకి సౌభాగ్య ద్రవ్యాలు ఇవ్వటం వలన, తాంబూలం ఇవ్వటం వలన, పేరంటాలు చేయటం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తుందో తెలుసుకుందాం. సింధూరం చైవ తాంబూలం హరిద్రా కుంకుమం తథ కజ్జలం చైవ వస్త్రంచ మంగళం సర్వమంగళే ఏతాని ద్రవ్యముఖ్యాని సౌభాగ్యారోగ్యదాని చ దత్వా తాభ్యః ప్రసన్న స్యాత్ జగన్మాత న సంశయ అంటోంది శాస్త్రం. సింధూరము, తాంబూలము అంటే మనకి తమలపాకులు వక్కా పెట్టి ఇస్తాం కదా, ఈ తాంబూలము, హరిద్రా కుంకుమలు, పసుపు కుంకుమ, కజ్జలం మనం మర్చిపోతున్నటువంటి కాటుక, అలానే వస్త్రం, అది చీర కావచ్చు, జాకెట్ ముక్క కావచ్చు, ఇవన్నీ కూడా సర్వ శుభాలను కూడా కలగజేసేటువంటి మంగళ ద్రవ్యాలు. వీటిని సౌభాగ్యవతులైనటువంటి వారికి ఈ శ్రావణ మాసంలో పేరెంటాల్లో ఇవ్వడం అనేది మంచిది అని అన్నారు. పసుపు కుంకుమ ఎలాగో మీరు ఇస్తారు, దీంతో పాటు మీరు చేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే సింధూరం అంటే అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ప్రసన్నా స్యా జగన్మాత న సంశయ, అమ్మవారు తృప్తి చెందుతుంది, ప్రసన్నత చెందుతుంది అన్నారు. అంతేనా అంటే గనక సువాసిన్యే ప్రదత్తేన మంగళేన చ మంగళం భవే తస్య గృహే నిత్యం కళ్యాణం చ పదే పదే న దారిద్ర్యం న శోకశ్చ న భర్తృమరణం భవేత్. ఎవరైతే గనక ఈ శ్రావణ మాసంలో ఇలా ఈ నెల పొడవునా కూడా అవకాశం ఉన్నంత మేరకు కూడా సౌభాగ్య ద్రవ్యాలు ఇవ్వటం, ముఖ్యంగా మంగళవారాల్లో, శుక్రవారాల్లో సౌభాగ్య ద్రవ్యాలు ముత్తైదువులకు ఇవ్వటం, పేరెంటం చేయటం, వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తారో వారింట్లో కళ్యాణంచ పదే పదే, వారింట్లో సమస్తమైనటువంటి శుభాలు కూడా మరలా మరలా జరుగుతూ ఉంటాయి. నా దారిద్ర్యం, ఆ ఇంట్లో దారిద్ర్య బాధలు అనేటువంటివి ఉండవు. నా శోకశ్చ, ఇంట్లో ఏడుపులు ఇట్లాంటివేవి కూడా ఉండవు. నా భర్తృమరణం భవేత్, ఆ స్త్రీ అఖండ సౌభాగ్యవతిగా ఉంటుంది. ఆవిడ జీవించి ఉండగా భర్త మరణించటం అనేది జరగదు. ఆవిడ ముత్తైదువుగా ఎప్పటికీ 10 కాలాల పాటు పచ్చగా అలా ఉండగలుగుతుంది అని అన్నారు. ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, వివాదాలు ఉండడానికి అవకాశాలు కలుగుతున్నాయి. అలానే ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా నష్టాలు లేకపోయినా కాస్త చికాకులు, కష్టాలు ఉండడానికి అవకాశాలు కలుగుతున్నాయి. ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ రోజున కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనులు వాయిదా దూరంలో కొనసాగుతూ ఉంటాయి. అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పెద్దవాళ్ళతో కావచ్చు, లేదా మీకన్నా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో కావచ్చు, మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభ సమాచారాన్ని అందుకుంటారు. శుభ కార్యాల్లో కూడా పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు. ఎదుటివారిని బాగా అంచనా వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఈగో క్లాషెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు పక్కవాళ్ళు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖర్చులు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. రోజువారీ పనులే అయినప్పటికీ కూడా ఇట్టే అలసిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టకర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొత్తమైనటువంటి ఆలోచనలు చేస్తారు. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకుంటారు. ప్రతి దాంట్లోనూ కూడా పట్టు విడుపులతో సాగుతున్నటువంటి కారణం చేత రోజంతా ఇంచుమించుగా సాఫీగా సాగిపోతుంది.
ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. శత్రువులకు తగినటువంటి రీతిలో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే మీ మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దృష్టిదోషం కాస్త ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నంత వరకు ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా సాగుతోంది. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అప్పులు తీర్చగలుగుతారు. సేవింగ్స్ మీద దృష్టిని సారిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చిన్నపాటి ఒత్తిళ్లు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతోంది. ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు చక్కగా అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. తొలి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని సాయంకాల ప్రదోష సమయంలో మీరు ఎలా పూజించుకున్నట్లయితే మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందో ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ఎన్ని పనులున్నా సరే ఈరోజు సాయంకాల ప్రదోష సమయంలో, ప్రదోషం అంటే ఏమిటి? మునుమాపటి వేళ అంటాం. అంటే చీకటి పడుతున్నట్టుగా ఉంటుంది, ఇంకా చీకటి పడదు, కొద్దిగా వెలుతురు ఉంటూ ఉంటుంది. దీన్ని మునుమాపటి వేళ అంటారు. ఇదే సంధ్యా సమయం. ప్రతి సాయం సంధ్యా సమయంలో ప్రతి ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుందిట. వాడు ఏం చేస్తుంటే దాన్ని చూసి అమ్మవారు తదాస్తు అని ఆశీర్వదించి వెళ్ళిపోతుందిట. మనం కనుక కూర్చొని టీవీ చూస్తున్నాం అనుకోండి, తదాస్తు టీవీయే చూస్తూ ఉంటాం. ఆ సమయంలో కనుక కొట్లాడుకుంటున్నాం అనుకోండి, తదాస్తు కొట్లాడుకుంటూనే ఉంటాం. ఆ సమయంలో తింటున్నాం అనుకోండి, తదాస్తు తింటూనే ఉంటాం. అందుకని ఈ సమయం చాలా విలువైంది. ఇది లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టేటువంటి శుభ సమయం. కానీ ఈ సమయంలో ఈ తొలి శ్రావణ శుక్రవారం కలిగినటువంటి ఈ రోజున మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న లక్ష్మీ ప్రతిమ అయినప్పటికీ కూడా దానికే పసుపు నీటితోటి అభిషేకం చేయి. దాని తర్వాత మళ్ళీ అమ్మవారిని చక్కగా మంచినీళ్ళతో శుభ్రం చేసి ఆ ప్రతిమని పసుపు, కుంకుమ, గంధం ఇటువంటి వాటన్నిటితో కూడా అలంకారం చేసి అమ్మవారికి ఎర్రటి గంధంలో ముంచినటువంటి మారేడు దళాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్పించండి. ఎర్రటి గంధంలో ముంచినటువంటి మారేడు దళాలు, వీటికి ఇంత అని లెక్కలేదు. ఒకసారి కనకదారా స్తోత్రాన్ని చదవండి. కనకదారా స్తోత్రం చదివిన తర్వాత తెలుపు రంగులో ఉండేటువంటి స్వీట్ ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఈ స్వీట్ కావాలంటే మీరు స్వీట్ షాప్ నుంచి కొనుక్కోవచ్చు అయినప్పటికీ కూడా మీరు నైవేద్యం పెట్టచ్చు. లేదా పటికి బెల్లం తెల్లగా ఉంటుంది, దీన్ని అయినప్పటికీ నైవేద్యం పెట్టచ్చు. ఇంతే. ఈరోజు చక్కగా ఇలా చేసి, అమ్మ మా ఇంట్లో ఎప్పటికీ చక్కగా కొలువై ఉండు తల్లి అని చెప్పని ఈరోజు కొట్లాట్లు ఇట్లాంటివన్నీ ఏవీ లేకుండా ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సంవత్సరం పొడవునా కూడా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీరు ఏ పనులు చేయదలుచుకున్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి లేదా చాలా వరకు సానుకూలపడతాయి. ఈరోజు రాత్రి పడుకోబోయే సమయానికల్లా అమ్మయ్య పర్వాలేదు, ఈరోజు సుఖంగా సాగింది అనుకునేటువంటి విధంగా ఈరోజు ఉంటుంది. చిన్నపాటి తగాదాలు, వివాదాలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కార దిశగా ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులు కనుక కూర్చొని చక్కగా మాట్లాడుకున్నట్లయితే సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఈరోజు చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, పనులు వాయిదా పడుతూ ఉంటాయి, అర్థం చేసుకునేటువంటి వారు తక్కువగా ఉంటారు. మీరు మాట్లాడేది ఎదుటివారు అపార్థం చేసుకుంటారు, ఎదుటివారు చెప్పేది మీకు పెద్దగా నచ్చకపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈరోజు నా ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. కోపతాపాలకి దూరంగా ఉంటూ నా రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు మీ సంగతి చెప్తా అనుకునేటువంటి విధంగా మనసులో భావన చేస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కుంభరాశి.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలను తీసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికమైనటువంటి వెసులుబాటు కూడా లభిస్తుంది. మీరు కోరుకునేటువంటి సౌకర్యాలు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాల కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఏ కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఒక రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు. శుభకార్యాలు ముడిపడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరి నుంచి అయితే మీరు నాకు సహాయం అందితే బాగుండును అనుకుంటున్నారో వారి నుంచి సహాయ సహకారాలు కూడా అందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు